దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని ప్రియబిడలముగా దేవుని సన్నిధానంలో ఈ రీతిగా కలిసి దేవాది దేవుని ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పాదముల చెంత కూర్చొని విలువైన పరలోకపు మాటలు వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములో ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి ప్రియబిడలైన వీక్షకులైన మీ అందరికీ నా నిండు శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. బాగున్నారు కదండి? ఆనందకరమైన మాసం క్రిస్మస్. దేవుడు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చిన శుభదినం. విమర్శనాత్మక ధోరణితో ఈ దినాలు గడపద్దు అని ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది విమర్శకులు క్రైస్తవుల్లోనే బయలుదేరి ఈరోజే పుట్టాడా యేసు ప్రభు, ఈరోజే పుట్టాడనడానికి ఆధారాలేంటి, ఇలాంటి వితర్కమైనటువంటి వాదనలు. ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ రోజా ఆ రోజా అన్నది కాకపోతే ఈ లోకంలో మన ప్రియ ప్రభుల వారు జన్మించారు అనున్నది సత్యము. ఆ దినము ఏది అనే దానికన్నా ఆయన శరీరధారిగా వచ్చిన ఉద్దేశము ఏమిటి అన్నది మాత్రం మనం ఆలోచన చేయగలిగితే మనం ఆత్మీయముగా బలపరచబడ్డానికి ఉపయోగకరంగా ఉంది. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా. ఈరోజే కాదు, ప్రభు చిత్తమైతే తర్వాత సందేశములు కూడా నేను మాట్లాడుతున్నటువంటి సందేశాలు ఏమిటి అనగా, ఎందుకు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను, ఎందుకు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను నా మాటను అర్థం చేసుకోనండి. ఎందుకంటే మనము ఆయన వచ్చిన ఉద్దేశాలను కొన్నిటిని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, ఆయన వచ్చిన మాట వాస్తవం. ఈ చరిత్రకు మధ్యవర్తిగా మన ప్రభువారు ఉంటూ ఉన్నారు. అందుకే భూమి మీదున్న 700 కోట్ల పైబడిన జనాభా ప్రతిదినం లేవగానే ఈరోజు పలాని తారీఖు అని చూసుకుంటున్నారు అని అంటే, ఆ తారీఖు కన్నా ముందు నా ప్రియ ప్రభుల వారు వచ్చారు అని ఒప్పుకుంటూ ఉన్నారు. చరిత్రకు మధ్యవర్తిగా ఆయన ఉన్నారు కదండి. క్రీస్తు శకము అని, క్రీస్తు పూర్వము అని, ఈ చరిత్రకు ఆధారముగా కాలమును లెక్కించుటకు నా ప్రియ ప్రభుల వారు మధ్యవర్తిగా ఉన్నారు అని చెప్పకనే మీరందరూ ఎరిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశాలు ఏంటో చాలా ఉన్నాయి. కొన్నింటిని ప్రభు ఆత్మ నడిపింపును బట్టి ఈ దినమున ధ్యానము చేద్దాం. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకదాని వెంట ఒకటి చూద్దాం. ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20. నేను ఇందుకు వచ్చెను అన్న పదము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. 20-28 వచనాన్ని మత్తయి సువార్తలో చదువుతూ ఉన్నాం.
అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. చాలు ప్రియులారా, మొదటి వచనాన్ని అంటే మొదటి మాటను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అనే పదాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో అప్పుడప్పుడు మనం కొన్ని పదాలు, కొంతమంది వ్యక్తులను చూసి తెగ ఆనందపడి ఎంత గొప్ప ఆధిక్యత అని అనుకుంటుంటాం కదండి. ఒక మినిస్టర్ గారు ఒక పట్టణానికి వస్తే ఎన్ని పరిచర్యలండి. మినిస్టర్ అంటే అర్థం ఏంటో కూడా తెలియలేదు ఈరోజు సమాజానికి. చాలా దారుణం. ఒక మినిస్టర్ గారు ఒక పట్టణానికి వస్తే అతని ముందు ఎంత కాన్వాయ్ అండి, అతని కొరకు ఎంత పోలీస్ బందోబస్తు అండి. ఆయన ఈ సమయానికి వస్తాడు అని అంటే ఆ సమయానికి ముందే ఎన్ని సిద్ధపాట్లండి, ఎంతమంది అధికారులు, ఎంతమంది పని వాళ్ళు, ఎన్ని పనులు చేస్తారు ఆయన వచ్చే చోటి కొరకు. ఉదాహరణకు ఆయన ఈ ప్రదేశానికి వస్తున్నాడు అని అంటే ఈ ప్రదేశానికి ఆయన రాకొక 2-3 రోజుల ముందు నుంచే ఆ ప్రాంత వాతావరణం అంతా మారిపోతుంది కదండి. ఆ ప్రాంత వాతావరణం అంతా మారిపోతుంది. టోటల్గా అదంతా ఒక పోలీస్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది. కొంత సమయం ముందుగానే పోలీసు వారి ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోయి ఆ రూట్లో ఎవరైనా తిరగాలన్నా, ఆ రూట్లో ఎవరైనా నడవాలన్నా, అక్కడ నివసించేవారు ఎవరు అన్నా అన్నిటినీ కూడా పోలీసు వారు తమ స్వాధీనంలోనికి తీసుకొని వారి ఆధ్వర్యంలో దాన్ని నడిపిస్తారు. ఇవి మనం చూస్తూ ఉంటాం. మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటో చదువుకున్న మీకు తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే కూడా తప్పేం కాదు, నేను చెప్తాను. మినిస్టర్ అనేటటువంటి పదము పరిచర్యను సూచించేదిగా ఉంది. పరిచారకుడు అని అర్థం వచ్చే విధానం ఉంది. అంటే ఒక మినిస్టర్ గారు ఏ ప్రాంతానికైనా వస్తే అక్కడ పని చేయుటకు అర్హుడే తప్ప పని చేయించుకోవడానికి అర్హుడు కాదు అనడానికి నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఈ మాట. అందుకే అక్కడ రాయబడింది, మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులను మినిస్టర్ గారు అని మనం చెబితే ఆ మినిస్టర్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన మరలా ప్రాంతము నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎన్ని పరిచర్యలు చేయించుకుంటాడో ఆయన కదండి. ఎన్ని పరిచర్యలు చేయించుకుంటాడో. విమర్శనా ధోరణితో చూడమాకండి. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన మినిస్టర్ అయినటువంటి, లోకానికి అంతటికి మినిస్టర్ అయినటువంటి నా ప్రియ ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే పరిచర్య చేయుటకు. అందుకే ఆయన జీవిత విధానం అంతటిని మీరు చూడండి ప్రియులారా. బాల్యం మొదలుకొని ఆయన జీవితం తనువు చాలించేంత వరకు ప్రతి చోట ఆయన పరిచర్య చేశాడే తప్ప పరిచర్య చేయించుకోలే. ఆయన పరిచర్య చేయించుకోలే ప్రియులారా. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం పరిచర్య చేయుట కొరకు. ఎన్ని పరిచర్యలండి. రోగులను బాగు చేసే విషయంలో ఆయన దగ్గర చుట్టూ జెడ్ సెక్యూరిటీ ఏం లేదు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు. ఆయన అందరిలో సంచరించాడు ప్రియులారా, అందరిలో సంచరించాడు. అందరికీ అందుబాటులో ఉన్న దైవజనుడు. ఈ మాట నేను ఇలాగ చెబుతున్నప్పుడు విమర్శ అనుకోకపోతే, ఈరోజు దైవజనులు చాలామంది చాలా వరకు ప్రజలకు అందుబాటులో లేరండి. వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు, వాళ్ళు అందుబాటులో లేరు. నిజం ప్రియులారా. ఈ పులివెందుల పట్టణానికి ఒక స్పీకర్ వచ్చాడు, అంటే ఒక ప్రసంగికుడు వచ్చాడు. వాస్తవానికి నేను జ్ఞాపకం చేస్తాను,
ఆ ప్రసంగికుడి కన్నా నేను వయసులో పెద్దవాడను. బాగా వినండి, నేనే వయసులో పెద్దవాడంటే మీరు ఆలోచన చేయండి. ఆ ప్రసంగికుడి కన్నా ముందు కూడా సేవలోకి వచ్చిన వాడను నేను. కానీ ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు, ఇందులో నేనేం అసూయపడ్డం లేదు. ఆయన ఆశీర్వదించాడు. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్గా ప్రపంచ దేశాలలో వాడబడుతూ ఉన్నాడు. మంచిది, సంతోషం. 3 దినాల సువార్త సభల నిమిత్తమై వచ్చాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత ఆ సభలను ఏర్పాటు చేసిన వ్యక్తి నన్ను అడిగాడు, అన్నా మీకేమన్నా ఆయనకు ఇంటి భోజనం అయితే బాగుంటుంది, కాబట్టి మీరు ఏదైనా కొంచెం సహకరించగలరంటే, అయ్యో సంతోషం, దేవుని సేవకుడికి భోజనం పెట్టడం మా ఆధిక్యత, మా ధన్యత అని భావించి 3 దినాలు టీ, కాఫీ, టిఫిన్ ఎక్సెట్రా ఇక్కడ నుంచి పంపిస్తూ వచ్చాం. 3వ దినాన ఆయన మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాం. వచ్చాడు ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ ఆయనతో, చాలా సంతోషం అండి, మీరు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సేవను చక్కగా సువార్తను ప్రకటించారు. ఇదే ప్రాంతంలో ఏ విషయాలు మేము చెప్పినా మా మాట వినరు. కారణం ఏంటంటే ప్రవక్త తన స్వదేశములో హితుడు కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. మీరు చాలా మంచి మాటలు చెప్పారు. ఇవన్నీ మాట్లాడాం మేము. మాట్లాడిన తర్వాత ఆయన అడిగాను, ఎప్పుడైనా నేను ఒక సేవకునండి, నేను చెప్పాను ఇదివరకు, పెద్దవాడిని, సేవలో కూడా ముందున్నవాడిని, కానీ ఆయనను ఆశీర్వదించారు అని చెప్పాను. ఇందులో అసూయ ఏమి లేదు. నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, నేను కూడా అప్పటికే టీవీ వాక్యం చెప్తున్నాను. ఆయన ఒకవేళ ఒక మంచి ఛానల్లో చెప్తున్నప్పటికీ, నేను ఒక చిన్న ఛానల్లో చెప్తున్నప్పటికీ నేను కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలి, ఏదన్నా అవసరాన్ని బట్టి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కలవాలంటే ఎలాగా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, మా పిఏ నెంబర్ తీసుకోండి అని అన్నాడు. అంటే ఒక సేవకుడనైనా నేనే ఆయనతో మాట్లాడడానికి అవకాశము లేకపోతే ఇక సామాన్యమైన వ్యక్తి ఆయనతో ఎలాగ మాట్లాడతాడు? అంటే ఈరోజు సేవకులు సాటి సేవకులకు అందుబాటులో లేరు, విశ్వాసులకు అందుబాటులో లేరు. ఆయన వస్తున్నాడు అని అంటే ఒక సెక్యూరిటీ, ఆయన వస్తున్నాడంటే మంది మార్బలం, పరిచర్యలు ఆయనకు చేయాలి తప్ప ఆయన మనకేం చేయడండి. ఎన్నో సభలు ఏర్పాటు చేసిన వ్యక్తిని ప్రియులారా నేను, ఎందరికో దేవుని వాక్యం చెప్పిన వ్యక్తిని ప్రియులారా నేను. సువార్త సభలు నేను కూడా నా స్థాయిని బట్టి పెడుతూ వచ్చాను, సభలు ఏర్పాటు చేస్తూ వచ్చాను. గ్రౌండ్లో 8 గంటలకో 8:30కో ఒక స్పీకర్గా నాకు వాక్యం ఇస్తే, ఉదయకాలము నుంచి సాయంకాలం వరకు ఆ గ్రౌండ్లో కూర్చోవడం కాదు, గుంజలు పాతే దగ్గర నుంచి, లైట్లు కట్టే దగ్గర నుంచి, బ్యానర్లు కట్టే దగ్గర నుంచి అహర్నిశలు పనిచేసిన సేవకుడినే ప్రియులారా. ఈరోజు ఎవరైనా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఇది మేము మోస్తామంటే, వద్దండి, నా బైబిల్ను నేను మోసుకోలేనంత సోమరోని కాదు, నా వాటర్ బాటిల్ను నేను మోసుకోలేనంత సోమరోని కాదు, పైపెచ్చు నాకు పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, నా పనులు నేను చేసుకోగలను. దేవునందు ప్రియులారా, యేసు ప్రభుల అంతటి వారు, దేవాది దేవుని కుమారుడే పరమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చారు అని మనం లేఖనాలు చూస్తే, పరిచర్య చేయుటకు వచ్చాడు ప్రియులారా. పరిచర్య చేయించుకొనుటకు రాలేదు ఆయన, పరిచర్య చేయుటకు వచ్చిన దేవుడు ఆయన. ఈరోజు దైవ సేవకులుగా ఉన్న వారులారా, ఈ మాట వింటున్న ఆత్మీయులారా, మీరు ప్రభువును నమ్మిన నాటి నుంచి నేటి వరకు పరిచర్యను చేయించుకుంటున్నారా, పరిచర్య చేస్తున్నారా? ఆలోచించండి. ఎవరో కానీ మనం కూర్చున్నటువంటి కుర్చీని శుభ్రపరిస్తే తప్ప మనం వచ్చి కూర్చోం. ఏమండి, అంత సోమరులు అయిపోయారండి ఈరోజు. మన కుర్చీని మనం శుభ్రపరచుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఎలాగున్నారో అర్థం కావడం లేదండి. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాను నేను. ఆయన వచ్చినది ఈ లోకములో ఉన్న మన కొరకు పరిచర్య చేయడానికి. ఇంకా కిందికి వెళ్తే ఆయన అన్నాడు, ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను అన్నాడు. అంటే రెండవది ప్రియులారా, విమోచించుటకు వచ్చాడు ఆయన, విడిపించుటకు వచ్చాడు ఆయన. రిడీమర్ అంటారు కదండి ఇంగ్లీష్లో.
విమోచించుటకు వచ్చాడు ప్రియులారా. ఆయన ఏం విమోచించుటకు? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1:28 చూస్తున్నప్పుడు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాపము నుంచి విడిపించబడి బయటికి వెళ్తున్నావా? క్రిస్మస్ అని చెప్పుకొని ఇంకా పాపము చేస్తూ ఉన్నావా? ఆలోచించు సోదరి సోదరుడా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను పరిచర్య చేయుటకు వచ్చాను, అనేకుల కొరకు అనేకులను విడిపించుటకు వచ్చాను, నేను విమోచించుటకు వచ్చాను అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, నా ప్రియ ప్రభుల వారి లోకానికి వచ్చిన ఉద్దేశము అనేకులకు పరిచర్య చేయడానికి, అట్ ద సేమ్ టైం అనేకులను విడిపించడానికి వచ్చాడు. ఆయన విడిపించడానికి వచ్చాడు ప్రియులారా. పాపము నుంచి, శాపము నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, లోకములో రాజ్యమేలుతున్న పాప శాపాల నుంచి విడిపించడానికి వచ్చిన ప్రభుల వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన ఇంకాను విడిపించబడకపోతే, నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడకపోతే, ఇదే అనుకూల సమయము. విడిపించబడు. ఆయన ఎందుకు వచ్చారు శరీరధారిగా అని అంటే, విమోచించుటకు వచ్చాడు, పరిచర్య చేయుటకు వచ్చాడు. రెండవది ఎందుకు వచ్చాడో చూద్దామా. ఆయన యోహాను సువార్త 10:10 దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము ఆయన అంటున్నాడు చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు ప్రియులారా. ఎందుకు వచ్చాడట ఆయన? జీవము ఇవ్వడానికి. అవును ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చినది ఎందుకు అంటే మనకు జీవమునివ్వడానికి. అందుకే ఇక్కడ రాయబడింది చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. నా ప్రియ ప్రభుల వారు వచ్చినది భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీద మరణము ఏలుబడి చేస్తూ ఉన్నది ప్రియులారా. మరణము ఏలుబడి చేస్తుంది. ఆ మరణమును తప్పించి జీవమునిచ్చుటకు వచ్చాడు ఆయన. జీవమునిచ్చుటకు. ఈరోజు భూమి మీద నీవు నేను జీవిస్తూ ఉన్నాము అనంటే, జీవముతో ఉన్నాము అనంటే, ఆయన రావడమును బట్టే మనం జీవముతో ఉన్నాం ప్రియులారా. ఒకవేళ మన ముందు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు చనిపోయారు కాబట్టి వారి కోసం రాలేదంటే, ఆయన వచ్చింది సమృద్ధి జీవమునిచ్చుటకు. అనగా ఎవరైతే తాము పాపులమని గ్రహించి పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానీయము చేస్తూ తమ జీవితాన్ని తనువును చాలించారో వారందరినీ నా ప్రియ ప్రభుల వారు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు సజీవముగా లేపి సమృద్ధికరమైన జీవమునిచ్చి తండ్రి ఎదుట అప్పగించి యుగ యుగములు జీవించే భాగ్యాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా. యుగ యుగములు జీవించేటటువంటి భాగ్యాన్ని కలుగు చేస్తాడు. అందుకే ఎందుకు ప్రభు వచ్చాడు అనంటే, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. గొర్రెలకు అనగా దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మానవులము. గొర్రెలతో పోల్చాడు అంటే మనం అమాయకులమని అర్థం ప్రియులారా. ఎవడో ఒక మూర్ఖుడు మాట్లాడుతూ వచ్చాడు, మీరు గొర్రెలు అని. అవును, యేసు ప్రభుల వారు గొర్రెలు అన్నది మనమేదో చర్మం కప్పుకున్న గొర్రెలమని కాదు, స్వభావములో అమాయకులమని పోలిక ప్రియులారా. ఆయన పోలిక అమాయకులమని అని అంటున్నాడు. నేను మీకు జీవమునిచ్చుటకు వచ్చాను. దేవునిందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం వింటూ నీకున్న జీవము శాశ్వత జీవము కాదు. అది నీవు అనుభవిస్తున్న జీవితము సమృద్ధి జీవము కాదు. అది ఎప్పుడైతే యేసు ప్రభు నామములో నువ్వు తిరిగి జన్మిస్తావో, ఆయన కొరకై జీవిస్తావో, ఆయనిచ్చే జీవము సమృద్ధికరమైనది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చినది జీవమునిచ్చుటకు. నాలుగవది ఆయన ఎందుకు వచ్చాడో చూద్దామా. లూకా రాసిన సువార్త
19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. 4వదండి, ఎందుకు వచ్చాడట ప్రియ ప్రభుల వారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. దేవునిందు ప్రియులారా, ఈ భూమి మీద 700 కోట్ల పైబడిన జనాభాలో నిన్ను నన్ను వెదకి రక్షించాడండి ఆయన. అందుకు ఆయన వచ్చింది. ఆయన రాక వలన నీవు నేను రక్షించబడ్డాం. ఈ మాట వాస్తవానికి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు కదండి, పొట్టి జక్కయ్య ఊరికి ఇంటికి వచ్చాడు ఆయన. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఏంటినా సుంకరి పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి వచ్చాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పవిత్రుడు, ఈయన మంచివాడు, ఈ మంచివాడైన దేవుడు చెడ్డవానింటికి వచ్చాడేంటి? యేసు ప్రభుల వారు వచ్చింది చెడ్డవాన్ని ఇంకా చెడు చేసుకోని చెప్పడానికి కాదు, వాని చెడు జీవితం విడిపించడానికి వచ్చాడు. ప్రియులారా, విడిపించడానికి వచ్చాడు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు ఈ మాటలన్నీ జక్కయ్య చెవున పడ్డాయి. అయ్యో, నా కోసం నా ప్రియ ప్రభుల వారిని నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, నా పాపాన్ని బట్టి కదా ఆయన తిడుతున్నది, సో నా బ్రతుకు మారితే ఆయనను పొగుడుతారనుకున్నాడు. అందుకే లేచి నిలబడి మాట్లాడుతున్నాడు జక్కయ్య, ప్రభువా, నేను ఎవడి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఉన్నట్లయితే ఒక్కదానికి ప్రతిగా 4 అంతలు ఇస్తాను ప్రభువా అని చెప్పగానే యేసు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పి ఆ మాట మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈరోజు క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఇంకా నువ్వు నశించిపోతున్నావేమో, ఇంకా పాపములో ఉన్నావేమో. ఈ మధ్య ఒక కూడికకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను ప్రియులారా. ఏమని మాట్లాడాను అంటే, క్యాండిల్ పట్టుకొని చర్చి చుట్టూ తిరిగావు సోదరుడా. ఆ చర్చి ఒక మెయిన్ రోడ్లో ఉందండి, మెయిన్ రోడ్లో ఆ చర్చి ఉంది. ఈ వ్యక్తి ఆ చర్చి చుట్టూ క్యాండిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ మెయిన్ రోడ్లో బండ్లో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆగి, ఏంటండి వీళ్ళు చర్చి చుట్టూ క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నారు అని చూస్తే ఇది ఒక సెమీ క్రిస్మస్ కూడిక. యేసు ప్రభుల వారు లోకానికి వచ్చాడని వీళ్ళు చాటి చెబుతూ మందిరం చుట్టూ తిరుగుతున్నారు అని అనగానే, గొప్ప దేవుడండి, లోకానికి వెలుగుగా వచ్చాడని చెప్పుకున్నారు. క్యాండిల్ పట్టుకొని తిరిగిన వీడు మరుసటి దినాన్ని ఎక్కడున్నాడో తెలుసా? బార్ షాప్ దగ్గర ఉన్నాడు. రే, నిన్న క్యాండిల్ పట్టుకొని తిరిగిన వాడివి నువ్వే కదూ? అవును, అక్కడ క్యాండిల్ పట్టుకొని తిరిగాను. మరి ఇక్కడ ఏం పట్టుకొని తిరుగుతున్నావు? బాటలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరికండి అవమానం? జక్కయ్య ఒక్క పూట వార్తతోనే, ఒక్క పూట ప్రభువు తన ఇంటికి వచ్చినందుకే మారాడు. కానీ ఆయన వచ్చి 2024 సంవత్సరాలైంది, నీలో మార్పు లేదే. తలలు ఉంచుదామా? ప్రార్థన చేద్దాం. మిగతా సందేశాలు తర్వాత విషయంలో మాట్లాడతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రియ కుమారుడు, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తు యొక్క రాక ఎందుకొరకో కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటూ ఎవరెవరైతే తమ ప్రవర్తనను మార్చుకోక ఉన్నారో, తమ ప్రవర్తనను మార్చుకొని మీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి. పరిచర్య చేయడానికి మీరు వచ్చారు, మమ్మల్ని విమోచించడానికి వచ్చారు, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు, పాపములను తీసివేయడానికి వచ్చారు, నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ఇది తెలుసుకున్న మేము మా పాపము నుంచి విడిపించబడి పవిత్రపరచబడి మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో
ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.